రేపటి వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగియగానే ఓట్ల లెక్కింపు చేపట్టనుంది ఈసీ. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మాక్ పోలింగ్ లో పాల్గొన్నారు ఇండియా కూటమి ఎంపీలు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన ఎంపీలకు దిశానిర్దేశం చేశాయి ఆయా పార్టీలు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు అంతా సిద్ధమైంది. పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల సంఘం. పోలింగ్ మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు అధికారులు. మరోవైపు పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది ఈసీ. ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి, సిపి రాధాకృష్ణన్ పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ బరిలో ఉన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి విపక్ష ఇండియా కూటమి పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో ఎన్నికల్లో గెలుపు కోసం ఆయా పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు ఎంపీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికపైన పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మాక్ పోలింగ్ కు నిర్వహించింది ఇండియా కూటమి. దీనికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు కూటమిలోని ముఖ్య నేతలు శరద్ పవార్, అఖిలేష్ యాదవ్ సహా పలువురు హాజరయ్యారు. అలాగే ఎన్డీఏ పక్ష ఎంపీలు కూడా ప్రత్యక్షంగా పోలింగ్ పై కసరత్తు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికను కేవలం పదవి కోసం జరిగే పోటీగా చూడొద్దని పిలుపునిచ్చారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఉన్న అవకాశంగా భావించాలన్నారు. పార్టీలకు అతీతంగా ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఎన్డీఏకు మెజార్టీ ఉన్నప్పటికీ ఎంపీలకు మార్గదర్శకాలు జారీ చేసింది. సీక్రెట్ పోలింగ్ జరగనుండటంతో క్రాస్ ఓటింగ్ జరిగే ఛాన్స్ ఉంది. దీంతో వైస్ ప్రెసిడెంట్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. बेनीवाल जी तो बता ही दिए हैं आपको क्या हो रहा है. Any appeal, sir? I have already made an appeal because I am a non-party man. Otherwise, why would he come all the way to extend his support to me? Why would Mr. Ravan will come and extend his support to me? I do not belong to any party. Therefore, I have appealed to anyone that one of the tall leaders of the peasant movement in this country has come to extend his support. I am thankful to him. I express my gratitude for his support. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో రాజ్యసభ, లోక్సభ సభ్యులతో ఉన్న ఎలక్టోరల్ కాలేజీలోని సభ్యులు పాల్గొంటారు. దీనిలో లోక్సభ నుంచి 542, రాజ్యసభ నుంచి 239 సభ్యులు కలిసి మొత్తం 781 మంది ఓటేయనున్నారు. ప్రతి సభ్యుడి ఓటు విలువ 1గా ఉంటుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలో 391 మ్యాజిక్ ఫిగర్. అధికార ఎన్డీఏ కూటమికి 422 మంది ఎంపీల బలం ఉంది. ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతు ప్రకటించింది. దీంతో వైసీపీకి చెందిన 11 మంది ఎంపీలు మద్దతు ఇస్తూ ఉండటంతో మెజార్టీ పెరిగే ఛాన్స్ ఉంది. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో విపక్ష ఇండియా కూటమికి 311 మంది ఎంపీల బలం ఉంది. దీనికి తోడు ఇతరుల 45 మంది జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తమ 10 మంది ఎంపీలు సుదర్శన్ రెడ్డికే ఓటు వేయనున్నట్లు తెలిపింది. మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించింది బీఆర్ఎస్. దీంతో ఆ పార్టీకి చెందిన 4 సభ్యులు ఓటింగ్లో పాల్గొనే అవకాశం లేదు. 7 ఎంపీలున్న బిజు జనతాదళ్ నిర్ణయాన్ని వెల్లడించలేదు. శిరోమణి అకాలీదళ్, జోరం పీపుల్స్ మూవ్మెంట్ లాంటి పార్టీలకు ఒక్కో సభ్యులున్నారు. దీంతో వీరు ఎవరి వైపు ఉంటారనేది ఆసక్తిగా మారింది.